డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఇంకా కీలక నిందితులు అరెస్టు కావాల్సి ఉందని, అందుకే బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని హైకోర్టు తెలిపింది. దీంతో రఘురామ కేసులో మరికొన్ని కీలక అరెస్టులు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రఘురామ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ కీలకంగా ఉన్నారు. కింది స్థాయిలో అరెస్టులు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, కానీ ఇంకా పై స్థాయి వరకు రాలేదు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. తులసిబాబును ప్రస్తుతం 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. అందులో వేస్తున్న ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానాన్ని బట్టి ఇతరులకు నోటీసులు జారీ చేయనున్నారు. త్వరలో పివి సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కేసులో పివి సునీల్ కుమార్ అరెస్టు కావడం ఖాయమని రఘురామకృష్ణంరాజు కూడా గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన టార్గెట్ చేస్తున్నారు. పివి సునీల్ ఎవరి కోసం రఘురామను టార్చర్ చేశారన్నది ఆయన వాంగ్మూలమిస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు, జగన్ కూడా ఇరుక్కుపోతారని అంటున్నారు. స్వయంగా హైకోర్టుకు కూడా కీలక నిందితుల్ని అరెస్టు చేయాల్సి ఉందని దర్యాప్తు అధికారులు చెప్పడంతో అసలు వ్యవహారం ఇప్పుడు ముందుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తులసిబాబుకు అర్హత లేకపోయినా సిఐడి న్యాయవాదిగా భారీ ఫీజు వసూలు చేశారని ఆరోపిస్తూ రఘురామ ఏసీబీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబు గతంలో ఏపీ సిఐడిలో న్యాయ సలహాదారుగా పనిచేసి 48 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రశ్నించేందుకు కస్టడీకి తీసుకున్న పోలీసులు ఒంగోలుకు తరలించి విచారించారు. సిఐడి నుంచి 48 లక్షలు తీసుకోవడంపై తులసిబాబును ఎస్పీ దామోదర్ ప్రశ్నించారని చెబుతున్నారు. సిఐడి కేసులు ఏమైనా వాదించారా? ఈ కేసు ఎలా వాదించావని ప్రశ్నించినట్టు సమాచారం. అర్హత లేకున్నా సిఐడి లీగల్ అసిస్టెంట్గా ఎలా చేరావు, ఎవరు సహకరించారనేది విచారణలో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సిఐడి అప్పటి డీజీ సునీల్ కుమార్తో సంబంధాలపైన కూడా ఆరా తీసినట్టు సమాచారం. మరోవైపు తులసిబాబుకు సిఐడి 48 లక్షలు చెల్లించడంపై విచారణ జరపాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం చెల్లింపుల్లో అవినీతి జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆయన ఏసీబీని కోరారు. తులసిబాబుకు నాటి సిఐడి అధికారులు 48 లక్షలు ఇచ్చారంటూ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. అయితే అదేదో రఘురామ గుండెలపై కూర్చున్నందుకు తులసిబాబుకు సిఐడి ఆ మొత్తాన్ని ఇవ్వలేదట. సిఐడి కేసుల్లో లీగల్ అసిస్టెంట్గా వ్యవహరించినందుకు గాను లాయర్ ఫీజుల కింద ఆ మొత్తాన్ని తులసిబాబుకు అందించారట. ఇదే విషయాన్ని చెప్పిన రఘురామ దీనిపైన విచారణ చేపట్టాలని అంటున్నారు. సిఐడికి లీగల్ అసిస్టెంట్గా వ్యవహరించేంత అనుభవం తులసిబాబుకు లేదని కూడా రఘురామ ఆరోపిస్తున్నారు. కేవలం నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ కు సన్నిహితుడన్న కారణంగానే ఈ మొత్తాన్ని తులసిబాబుకు అందించారన్నది రఘురామ ఆరోపణ. ఈ వ్యవహారంలో మరో మతలబు కూడా ఉందని రఘురామకృష్ణంరాజు అంటున్నారు. 2021లో తులసిబాబు ఏపీ బార్ కౌన్సిల్లో తన పేరును న్యాయవాదిగా రిజిస్టర్ చేసుకున్నారని, అయితే సిఐడి మాత్రం తులసిబాబును 2020 అక్టోబర్లోనే లీగల్ అసిస్టెంట్గా నియమించుకుందని తెలిపారు. హైకోర్టులో సిఐడి తరపున 12 కేసుల విచారణకు తులసిబాబును లీగల్ అసిస్టెంట్గా నియమించుకున్నట్టుగా సిఐడి చెబుతుంటే అసలు సిఐడి కేసుల ట్రయల్ హైకోర్టులోనే ఉండదని రఘురామ తెలిపారు. అంటే పివి సునీల్ కుమార్ చెప్పినట్టుగా వ్యవహరించిన కారణంగానే తులసిబాబుకు భారీ నజరానాగా 48 లక్షలు ఇచ్చారని రఘురామ ఆరోపించారు. దీంతో లాయర్ల పేరుతో ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న తీరు క్రమంగా వెలుగులోకి వస్తోంది. తాజాగా తులసిబాబుకు 48 లక్షలు లాయర్ ఫీజుల పేరుతో చెల్లించారు. కానీ అలా చెల్లించే నాటికి కనీసం బార్ కౌన్సిల్లో అతను లాయర్ కాదు. మరి ఎందుకు చెల్లించారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తులసిబాబు అనే వ్యక్తిని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ నియమించుకున్నారు. కొన్ని కేసుల పేరు చెప్పి ఏకంగా 1/2 కోటి చెల్లించేశారు. అందులో ఆయన వాదించిందేమీ లేదు. ఇలా ఎందుకు జరిగింది, డబ్బులు ఎందుకు చెల్లించారన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. తులసిబాబు కస్టడీలో పోలీసులు ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినా అందుకు ఆయన సరిగా స్పందించలేదని చెబుతున్నారు. ఈ వ్యవహారంలోనూ ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. సలహాదారుగా తులసిబాబును నియమించింది సునీల్ కుమార్ కాబట్టి ఆ డబ్బులు ఇద్దరూ కలిసి పంచుకొనుంటారన్న అనుమానాలు ఉన్నాయి. రఘురామకృష్ణంరాజు కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తే పివి సునీల్ కుమార్ కు మరిన్ని చిక్కులు తప్పవని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.